Historic and International Women's Conference. So, నమస్కారం. మీడియా మిత్రులందరికీ స్వాగతం. ఉస్మానియా యూనివర్సిటీ హిస్టారిక్ జరగబోతుంది. ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ పైన ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీలో 3-day ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారు. 24, 25, 26 ఈ 3 రోజుల్లో ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. అట్లాగే ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది అంటే, ఎవ్రీ టైం మనము ఉమెన్స్ డే మార్చి 8లో రకరకాలుగా కండక్ట్ చేస్తున్నారు. సెలబ్రేట్ అంటే జస్ట్ హాఫ్ డే, 1 డే లేకుంటే 1 hour అట్లా చేస్తున్నారు. కానీ ఈరోజు చూసినట్టయితే వివిధ రంగాలలో ఉమెన్ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ గా ప్లే చేస్తుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ డెఫినెట్ గా అంటే చాలా వరకు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. తర్వాత బ్యాక్వర్డ్ టు ద కంట్రీ. ఈ ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత వాళ్ళు ఏదైతే సేవ చేస్తారో అవన్నీ కూడా దేశానికి చాలా ఉపయోగపడేట్టుగా ఉంటాయి. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఉమెన్ ఎంపవర్మెంట్ కు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ సంవత్సరాల కూడా ఎప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ పైన ఎక్కువగా ఫోకస్ చేయలేదు. కానీ మేమందరం కలిసి ఇంతకు ముందే అంటే చాలా ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్ February 1920 కూడా ఈ సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ కూడా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశాము. 100 మంది వైస్ ఛాన్సలర్స్ వచ్చారు. అలాగే క్వాంటమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన చాలా డెలిబరేషన్స్ డిస్కషన్ జరిగాయి. మంచి అవుట్కమ్స్ కూడా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా మేము పంపిస్తున్నాము. అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కాబట్టి అవుట్కమ్ అనేది కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఈ సందర్భంగా ఎస్పెషల్లీ నేషనల్ విజన్ ఏదైతే ఉందో వికసిత్ భారత్ 2047 తెలంగాణ రైజింగ్ ఈ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో ఉమెన్ యొక్క పాత్ర చాలా ఉంటుంది దీంట్లో. ఈ యొక్క ట్రాన్స్ఫర్మేటివ్ టైంలో అంటే నెక్స్ట్ 20 to 30 years లో రకరకాల చేంజెస్ వస్తున్నాయి. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా కీలకంగా అవుతుంది. కాబట్టి ఆన్లైన్లోనే మేము ఇది ప్లాన్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఎంపవరింగ్ ఉమెన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్ డ్రైవ్స్ గ్లోబల్ ఇన్నోవేషన్. సో ఉమెన్ ఎంపవర్ చేయడం వల్ల గ్లోబల్ ఇన్నోవేషన్ తో పాటు గ్లోబల్ ఎకానమీ ఆఫ్ ది కంట్రీ కూడా చాలా వరకు ప్రోగ్రెస్ అవుతుందని ఈ సంవత్సరం ఈ థీమ్ ఏంటంటే ఉమెన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ ఏంటంటే గివ్ టు గెయిన్ ఉమెన్ పవర్ ఫర్ సస్టైనబిలిటీ అనే థీమ్ పైన మేము ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గివ్ టు గెయిన్ అనేది ఏంటంటే ఫోకస్ ఆన్ ది ట్రాన్సిషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ లెర్నర్స్ టు ద కమ్యూనిటీ లీడర్స్ ఆర్ గ్లోబల్ లీడర్స్ అనే కాన్సెప్ట్ పైన ఈ గివ్ టు గెయిన్ అనే కాయిన్ చేయడం జరిగింది. అట్లాగే ఆబ్జెక్టివ్ ఏంటంటే టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ అకాడమిక్ థియరీ అండ్ ప్రాక్టీస్. సో వీఆర్ టాకింగ్ సో మెనీ థింగ్స్ థియరిటికల్ బట్ ప్రాక్టికల్లీ sometimes we are not reaching the expectations ప్రకారం రీచ్ కాలేకపోతున్నాం. కాబట్టి ఈ థియరీకి ప్రాక్టీస్ మధ్యలో గ్యాప్ అనేది ఉందో దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావచ్చు, 100% పాలసీస్ కావచ్చు, రకరకాల లైక్ గవర్నమెంట్ డిసిషన్స్ జాతీయ లెవెల్లో చాలా పెద్ద లెవెల్లో ఉన్న ఉమెన్ ఎవరైతే టాప్ లెవెల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మంది ఇన్వైట్ చేయడం జరిగింది. దీంట్లో పద్మశ్రీ అవార్డీస్ డాక్టర్ మంజుల అనగాని గారు, తర్వాత డాక్టర్ రఘురామ్ గారు కూడా ఈ దానికి రావడం జరుగుతుంది. తర్వాత లీగల్ ఎక్సలెన్స్ లో ఆనరబుల్ జస్టిస్ మిసెస్ సూర్యపల్లి నంద గారు వస్తున్నారు. తర్వాత పబ్లిక్ లీడర్షిప్ లో యాక్ట్రెస్ అండ్ పొలిటీషియన్ మిసెస్ గౌతమి సినీ యాక్టర్ కూడా తప్పుడు వస్తున్నారు చెన్నై నుండి. ఆ తర్వాత ఈ హై ఇంపాక్ట్ సెషన్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా స్ట్రాటజిక్ లీడర్షిప్ అండ్ రీసెర్చ్ ఫండింగ్ పైన ఫోకస్ ఉంటుంది. ఫైనాన్షియల్ లిటరసీ అండ్ డిజిటల్ సేఫ్టీ పైన కూడా కొన్ని సెషన్స్ ఉన్నాయి, డిస్కషన్స్ ఉన్నాయి. తర్వాత బ్రేకింగ్ గ్లాస్ సీలింగ్స్ అక్రాస్ ప్రొఫెషనల్స్. ముఖ్యంగా ఏమైందంటే కొన్ని ఇన్విజిబుల్ బారియర్స్ చాలా ఉన్నాయి ఉమెన్కు. అవి కనిపించవు, బయటికి చెప్పుకోలేదు. కాబట్టి ఇవన్నీ కూడా అధిగమించి
ఎలా అంటే లైక్ పైకి వచ్చారు, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ అన్ని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది దీంట్లో. కాబట్టి స్పెషల్ గా మేము కొన్ని డిస్కషన్ సెషన్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే ఇనాగరల్ అడ్రస్ ఇనాగరల్ లో ఇప్పటి వరకు మేము గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం వరకు కొంత కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ రానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. 3-3:30 వరకు నాకు తెలుస్తుంది. అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ కెప్టెన్ మీరా ధామే, ఫార్మర్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, తను కూడా ఇనాగరల్ సెషన్ లో తను రాబోతుంది. గెస్ట్ ఆఫ్ ఆనర్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా మేము పిలవడం జరుగుతుంది. వాల్మీకి కానీ లేనాగరంలో కానీ, అలాగే దేవసేన గారు కావచ్చు, రానా మేడం కావచ్చు, విజయ్ భారతి సాయి చైర్పర్సన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, శ్రీమతి రమాదేవి కన్యాగంటి చైర్పర్సన్ అండ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, వీళ్ళందరూ కూడా వాల్మీకి ఇనాగరల్ సెషన్ లో అకామిడేట్ చేస్తాం. వీరితో పాటు ప్రముఖంగా తెలంగాణ స్టేట్ లో ఎవరైతే టాప్ లెవెల్ లో ఉన్న డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా ఒక వాలంటీర్ స్టేషన్ రోజు వాళ్ళందరూ కూడా సన్మానం జరుగుతుంది. ఉమెన్ ఆఫీసర్స్ అందరూ కూడా రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు, కొంతమంది ఎవరైతే సేవలు అందించారో మన రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు, వీళ్ళందరూ కూడా సన్మానించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్ ఏంటంటే ఉమెన్ మోటివేట్ చేయడం గురించి, స్టూడెంట్స్ కావచ్చు, అటు ఫ్యాకల్టీ కావచ్చు, తర్వాత వాళ్ళకు అంటే ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, అంటే ఆల్రెడీ ఇష్యూస్ నుండి ఎవరైతే టాప్ పొజిషన్స్ కి వెళ్ళారో వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేయడానికి ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ గా నేను భావిస్తున్నాను. దీంట్లో ఒక ఫీల్డ్ కాకుండా అన్ని ఫీల్డ్స్ ఆఫ్ స్పెషలైజేషన్ వాళ్ళు వస్తారు. అందులో టాప్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అని షేర్ చేస్తారు. దానివల్ల మన స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ చాలా మోటివేషన్ ఉంటుంది. ఇది ఒక పెద్ద ఈవెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో. ఇది మన ఇంటర్నేషనల్ మన వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ తర్వాత ఇంత పెద్ద ఈవెంట్ జరగడం మళ్ళీ ఇది మా మంత్లోనే మా ఫ్యాకల్టీ అందరూ కూడా, ముఖ్యంగా ఉమెన్ ఫ్యాకల్టీ కంటిన్యూస్ గా మీటింగ్స్ పెట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ ను విజయవంతం చేయడానికి వాళ్ళంతా రెడీ ఉన్నారు. సో నారీ శక్తి అని వాళ్ళు ఎవ్రీ టైం చెప్తుంటారు బాగా, అంటే నారీ శక్తి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనేది వీళ్ళు ఈ యొక్క కాన్ఫరెన్స్ ద్వారా రుజువు చేస్తారని నేను అనుకుంటున్నాను. దానికి మేమందరం కూడా బ్యాక్ లో సపోర్ట్ ఉంటాం. మా యొక్క యంత్రాంగం ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగంతో పాటు మా ప్రిన్సిపల్స్, తర్వాత టీమ్స్ కావచ్చు, హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, మేమందరం కూడా ఒక టీమ్ వర్క్ లాగా చేసి ఈ కాన్ఫరెన్స్ ను చాలా సక్సెస్ చేస్తాం. ఇది ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణలో అతిపెద్ద యూనివర్సిటీ, మీ అందరికీ తెలుసు. మేమంతా లీడ్ రోల్ లో ఉంటాం. ఏ ప్రోగ్రామ్ చేసినా యూనిక్ గా చేస్తాం. అట్లాగే ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మనకు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 1000 కోట్లు ఆ రోజు ప్రామిస్ చేశారు, జీవో ఇచ్చారు. ఈ రోజు బడ్జెట్ లో కూడా పెట్టారు. సో మొదటి వరకు 500 కోట్లు అని అనుకున్నారు ఈ సంవత్సరానికి, కానీ 1000 కోట్లు ఈ సంవత్సరమే రిలీజ్ చేశారు. అట్లాగే రొటీన్ గా వచ్చే బడ్జెట్ కూడా అది రిలీజ్ చేశారు. డీటెయిల్స్ ఇంకా అందవలసి ఉంది. సో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎడ్యుకేషన్ పైన ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రానికి చాలా కమిటెడ్, దానిపైన ఉంది. ఈ 1000 crores కూడా ఈ రోజు బడ్జెట్ లో పెట్టడం అంటే ఆల్మోస్ట్ ఇంకో 2-3 months లో ఫౌండేషన్ స్టోన్స్ కూడా జరుగుతుంది. అందరూ అనుకుంటున్నారు ఏంటంటే ఇది ఏదో మీటింగ్ జరిగింది అయిపోయింది అనుకుంటున్నారు, అలా కాదు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్లానింగ్ స్టేజ్ లో ఉంది, ప్లానింగ్, డిజైనింగ్. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఎస్టిమేషన్ అయిన తర్వాత టెండరింగ్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అన్నిటికీ మినిమం 2-3 months జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ 3 months నుండి అన్ని 1 by 1 ఫౌండేషన్స్ అన్ని కూడా జరుగుతాయి. ప్యారల్ గా టేకప్ అవుతుంది. ఈ ఆర్కిటెక్ట్ ఫైనలైజేషన్ ఇట్లాంటి మిగతా కొన్ని లీగల్, ఇంజనీరింగ్, తర్వాత ఆర్కిటెక్ట్ రిలేటెడ్ వర్క్స్ కూడా సీరియస్ గా జరుగుతున్నాయి. మేము మీకు వెరీ ఫ్రీక్వెంట్ గా చెప్పలేకపోవచ్చు, కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం చెప్దామనే ఉద్దేశంతో అందరికీ కూడా ఎప్పుడు కూడా మేము ఇంటరాక్ట్ అవ్వాలి ఈ విషయంలో. కానీ ఖచ్చితంగా ఈ 1000 crores అనేది అంటే ఫౌండేషన్ స్టోన్ అనేది ఖచ్చితంగా 3 months తర్వాత రకరకాల వాటికి ఫౌండేషన్ స్టోన్ మాత్రం వేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఉస్మానియా యూనివర్సిటీ తరఫున. 1000 కోట్లు ఈ బడ్జెట్ లో రిలీజ్ చేసినందుకు. ఇంకా ముందు కూడా ఇంకా రకరకాల అంటే హెల్ప్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. యూనివర్సిటీని ఒక పెద్ద స్థాయిలో ఆల్రెడీ మనము చాలా రెప్యుటేషన్ ఉంది, ఇంకా పెద్ద స్థాయిలో ప్రపంచ పటంలో ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర చాలా పెద్దగా ఉండేటట్టు గ్లోబల్ రెప్యుటేషన్, ఆల్ఫా విత్ టాప్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్ లాగా తీర్చిదిద్దడానికి గవర్నమెంట్ సహకారం మనకు ఎంతో అవసరం. మేము కూడా కమిటెడ్ గా ఈ విషయంలో వర్క్ చేస్తున్నాం. ఎన్నో రోజుకు 4-5 ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో మీరు చూసినట్టయితే జనవరి నుండి కంటిన్యూస్ గా నియర్లీ 75 to 100 ప్రోగ్రామ్స్ ఏదైతే డిపార్ట్మెంట్ లో కండక్ట్ చేయడం జరిగింది, ఇంకా చేస్తున్నాము.
రూసా కూడా తయారు చేస్తున్నాం, ఎందుకంటే రూసా ఫండ్స్ వల్లనే మేము ఈ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము. రూసా అయిపోయిన తర్వాత ఇదే ట్రెండ్ కంటిన్యూ చేస్తామని కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఉస్మాన్ సిటీ ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రతి ప్రోగ్రామ్ కూడా చేయడానికి మేము అందరం కూడా రెడీ ఉన్నాం. ఇంకా రానున్న రోజుల్లో స్మార్ట్ మొబిలిటీ పైన ఇంకో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వస్తుంది, ఐఐటి ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ 30th నుండి జూలై 1st వరకు 3 days కాన్ఫరెన్స్ కూడా వస్తుంది. ఇంకా చాలా మంది కూడా ఇంకా ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు. ఈ సంవత్సరంలో దాదాపు 10 నుండి 15 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వివిధ డిపార్ట్మెంట్ లో జరుగుతాయి ప్యారల్ గా. సో ఎన్ఐఆర్ బ్యాంక్ కావచ్చు, న్యాక్ అక్రిడేషన్ కావచ్చు, దీనిపైన కూడా సీరియస్ గా ఫోకస్ చేసాం. మా ఫ్యాకల్టీ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ లో కొంత మంచిగా మీరు మా యొక్క అంటే యూనివర్సిటీ తరఫున జరిగే ప్రోగ్రామ్స్ ప్రాపర్ గా ప్రొజెక్ట్ చేసి మంచి పర్సెప్షన్ ఒకటి క్రియేట్ చేయాలి. ఇది తెలంగాణకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్, విద్యా వ్యవస్థ. దీన్ని మీరందరూ కూడా ప్రాపర్ గా ప్రొజెక్ట్ చేసి మన యూనివర్సిటీలో ఏం జరుగుతుందని బయట ప్రపంచానికి మీరందరూ తెలియజేస్తారని నేను కోరుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.